సమంత ఈ మధ్య కాలంలో ఏ స్టార్ హీరోయిన్ సాధించలేని రికార్డు సాధించింది. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా కలెక్షన్లతో దుమ్ము రేపుతోంది. ఇప్పటి వరకు ఏ సౌత్ హీరోయిన్ కలెక్ట్ చేయనటువంటి రికార్డు కలెక్షన్స్ తో నార్త్ అమెరికాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. మరి నార్త్ అమెరికా కలెక్షన్లలో సమంత ఎన్నో ప్లేస్ లో ఉంది? సమంత లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర హల్చల్ చేస్తోంది. మా ఇంటి బంగారం సినిమా జస్ట్ ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే 100 కోట్ల మార్కుని రీచ్ చేయబోతున్న మా ఇంటి బంగారం మూవీ ఓవర్సీస్ లో స్పెషల్లీ నార్త్ అమెరికాలో 20 కోట్లు కలెక్ట్ చేసి రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా మన సినిమాలకు ఓవర్సీస్ మెయిన్ మార్కెట్. అందుకే అక్కడి కలెక్షన్లకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు మాత్రమే ఈ రేంజ్ లో ప్రజెంట్ చేస్తే, ఇప్పుడు మా ఇంటి బంగారంతో సమంత తన పేరు మీద కూడా ఆ రికార్డ్ సెట్ చేసుకుంది. ఏకంగా 20 కోట్ల కలెక్షన్లతో సౌత్ హీరోయిన్స్ లో నార్త్ అమెరికాలో ఈ రేంజ్ కలెక్షన్లు సాధించిన ఫస్ట్ హీరోయిన్ గా నిలిచిపోయింది సమంత. ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమా బాహుబలి. బాహుబలితో క్రియేట్ అయిన ఈ భారీ మార్కెట్ అప్పటి వరకు టాలీవుడ్ హీరోలకు క్రూషియల్ అవుతోంది. ప్రభాస్ చేసిన బాహుబలి దాదాపు 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన లిస్ట్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది. నార్త్ అమెరికాలో ఇప్పటికే హైయెస్ట్ తో పాటు సెకండ్ హైయెస్ట్ కూడా ప్రభాస్ సినిమానే. నాగాస్విన్ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడి సినిమా దాదాపు 180 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 2024లో రిలీజ్ అయిన ఈ మూవీ టోటల్గా 1100 కోట్లు రాబడితే ఇందులో 180 కోట్లకు పైగా నార్త్ అమెరికా సంపాదించి పెట్టింది. ప్రభాస్ బాహుబలితో క్రియేట్ అయిన మార్కెట్ ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాలకు సాలిడ్ మార్కెట్ ని క్రియేట్ చేసింది. నార్త్ అమెరికా కలెక్షన్లలో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ల సినిమా రాజమౌళిది. గ్లోబల్ మార్కెట్ ని అట్రాక్ట్ చేసిన భారీ సినిమా RRR నార్త్ అమెరికాలో 150 కోట్ల కలెక్షన్లు రాబట్టి రాజమౌళి క్రేజ్ ని స్టామినాని మరోసారి ప్రూవ్ చేసుకుంది. అందుకే రాబోతోన్న మహేష్ వారణాసి మూవీ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ హై లెవెల్లో ఉన్నాయి. 1870 కోట్ల ప్లస్ కలెక్షన్లతో ఇండియన్ సినిమాల రికార్డులన్నీ తుడిచిపెట్టేసిన పుష్ప 2 నార్త్ అమెరికాలో హైయెస్ట్ కలెక్షన్ల మూవీస్ లిస్ట్లో థర్డ్ ప్లేస్లో ఉంది. ఇన్ని 100 కోట్లు కలెక్ట్ చేసిన నార్త్ అమెరికాలో ప్రభాస్కి రాజమౌళికి ఉన్న క్రేజ్ని రీచ్ కాలేకపోయింది. అయినా సరే పుష్ప 2 తన క్రేజ్తో దాదాపు 150 కోట్ల కలెక్షన్లు రాబట్టారు. అయితే ఈ రికార్డుని రాక ఈజీగా ఓవర్టేక్ చేస్తుందని కాన్ఫిడెంట్గా ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. ఎంత కాదన్నా ప్రభాస్ కున్న కలెక్షన్ల స్టామినా నెక్స్ట్ లెవెల్. అందుకే ఏ సినిమా రిలీజ్ అయినా నార్త్ అమెరికాలో మాత్రం కలెక్షన్ల విషయంలో టాప్ లోనే ఉంటుంది. దాంతో ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంటే ఇండియాతో పాటు నార్త్ అమెరికా కలెక్షన్లపై లెక్కలేసుకుంటున్నారు మేకర్స్. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో 2023లో వచ్చిన సలార్ మూవీ 85 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అంతేకాదు 2015లో రిలీజ్ అయిన బాహుబలి పార్ట్ 1 అయితే 80 కోట్లకు పైగా నార్త్ అమెరికా కలెక్షన్లు సాధించింది. ఇలా ప్రభాస్ ఏ సినిమా అయినా నార్త్ అమెరికా కలెక్షన్ల విషయంలో టాప్లోనే ఉంటుంది. దాంతో ఫౌజీ, స్పిరిట్ సినిమాలపై హైప్ పెరిగిపోతోంది. ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల తర్వాత నార్త్ అమెరికా కలెక్షన్ల లిస్ట్లో 6th ప్లేస్లో ఉన్న సినిమా దేవర. 2 ఏళ్ల క్రితం థియేటర్స్లోకి వచ్చిన దేవర సినిమా దాదాపు 60 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్లో థియేటర్లలోకి వచ్చిన ఈ మాస్ యాక్షన్ మూవీ 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబడితే అందులో 69 కోట్లకు పైగా నార్త్ అమెరికా నుంచి వచ్చినవే. ఇప్పటి వరకు పెద్దగా ఓవర్సీస్ మార్కెట్ మీద కన్నయ్యని పవన్ కళ్యాణ్ కూడా ఓజీతో అదరగొట్టేశారు. సుజిత్ డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ చేసిన ఓజీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మంచి క్రేజ్, హైప్ ఉన్న ఈ సినిమా నార్త్ అమెరికాలో దాదాపు 55 కోట్లు కలెక్ట్ చేసి టోటల్ గ్రాస్ 300 కోట్లకి యాడ్ అయింది. దాంతో పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్లో రాబోతున్న ఓజీ 2 అంతకు మించి కలెక్ట్ చేస్తుందని ఇప్పటి నుంచే లెక్కలేస్తున్నారంతా. చిన్న సినిమా అయినా స్టార్ హీరోలతో పోటీపడి ఓవర్సీస్ కలెక్షన్లకి మెయిన్ సెంటర్ అయిన నార్త్ అమెరికాలో 50 కోట్ల కలెక్షన్లు రాబట్టాడు తేజ సజ్జా.
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో తేజ హీరోగా 2024లో రిలీజ్ అయిన హనుమాన్ 50 కోట్లకు పైగా కలెక్షన్లతో చిన్న సినిమాల్లో టాప్ ప్లేస్లో నిలిచింది. మరి దీనికి సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ ఇంకెన్ని వసూళ్లు రాబడుతుందో.